జనంబాట కార్యక్రమంలో భాగంగా 2 రోజులు రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కవిత జనంబాటలో భాగంగా 2 రోజులు రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నామన్నారు. మహేశ్వరం, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నంలోని సమస్యలను ఇవాళ తెలుసుకుంటామన్నారు. ప్రజలకున్న అనేక సమస్యలు వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై స్థానికులు మేధావులతో చర్చిస్తున్నామని చెప్పారు. నిన్న షేర్లింగంపల్లి నుంచి రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్నగర్లో ఉన్న సమస్యలు తెలుసుకున్నామని చెప్పారు. మహేశ్వరంలో పాండు రంగారెడ్డి ఆధ్వర్యంలో సత్యనారాయణ జాగృతి ఆఫీస్ ఏర్పాటు చేశారని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో గతంలో ఉన్న ఆఫీసులో కాకుండా ఇది తొలి అడుగన్నారు. మహేశ్వరంలో జాగృతి కార్యాలయం ద్వారా ప్రజలకు మంచి జరగాలన్నారు. మహేశ్వరం అంటేనే లక్కీ అనే పేరు ఉందని, జాగృతికి కూడా శుభం జరగాలన్నారు. మహేశ్వరంలో గతంలో ఉద్యమంలో పనిచేసిన జాగృతి కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున చేరుతూ జాగృతిని మరింత బలోపేతం చేయాలని కోరుతున్నానన్నారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు రంగారెడ్డి జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లాలో అనేక సమస్యల్ని చూసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతూ ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలనేటటువంటి అంశాల్లో అక్కడ స్థానికంగా ఉండేటటువంటి ప్రజలతోని, మేధావులతో చర్చిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భం. నిన్న షేర్లింగంపల్లి నుండి ప్రారంభించుకొని రాజేందర్ నగర్, చేవెళ్ళ, అట్లానే షాద్ నగర్, ఆ తర్వాత రాత్రికి మహేశ్వరం చేరుకున్నాం. ఆ తర్వాత ఈరోజు పొద్దున మహేశ్వరం, ఇబ్రహీంపట్నం,